కుర్కురే బెండి క్రిస్పీ బెండకాయ ఫ్రై చేశాను. ఫుల్ రెసిపీ చూసేద్దామా? హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను మీకు ఈజీగా పప్పుచారులోకి, పచ్చడిలోకి, చారుల్లోకి, సైడ్ డిష్ లాగా అంటే నంచుకోవడానికి ఏదైనా తినాలనిపిస్తుంది కదా, దానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఈజీ అనమాట. రెగ్యులర్గా నార్మల్ చేసే ఫ్రైల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా అంతే ఎమ్మిగా ఉంటుంది. ట్రై చేసుకొని చూడండి. ఇది అట్లానే తినొచ్చు, డైరెక్ట్గా కూడా తినొచ్చు అనమాట, ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మా ఇంట్లో బెండకాయ బాగానే తింటారు అందరూ, బెండకాయ ఫేవరెట్ కాబట్టి ప్రాబ్లం లేదు. బెండకాయ అసలు తినని పిల్లలు ఉంటారు కదా, తినని పిల్లలైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ మనం బెండకాయలు తీసుకొని కొంచెం లేతవి తీసుకోండి. బెండకాయలు లేతవి తీసుకొని వీటిని 4 పొడుగ్గా కట్ చేసుకోండి. పొడుగు బెండకాయలు అయితే మధ్యలో కట్ చేసుకొని తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసుకొని సన్నగా పెట్టుకోండి. తొందరగా కుక్ అవుతాయి, తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఇలా అంతా కట్ చేసి పెట్టుకొని కొంచెం నేను ఆనియన్స్ కూడా తీసుకున్నాను, పెద్ద కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద ఆనియన్ తీసుకొని కొంచెం పెద్దగా ఆనియన్స్, పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని అంత ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరైతే ఒక్కసారి తిన్నారంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. చాలా ఈజీ ప్రాసెస్. బెండకాయలు చూసారా మొత్తం కంప్లీట్గా ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. మీకు ఇప్పుడు ఏదైనా వెంటనే చేసుకోవాలి, టైం లేదని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. 2 కర్రీస్ చేయాలి కంపల్సరీ అనుకున్న వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. బెండకాయ ఫ్రై అంతా చేసుకున్న తర్వాత, బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెము ఆనియన్స్ పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇది మనం క్రిస్పీ బెండకాయ ఫ్రై అని అన్నాం కాబట్టి కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి వేసుకుంటాము. కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. చూసుకొని బెండకాయల్లోకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి, వాటికి పట్టే అంత సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకుంటే బజ్జీల్లాగా అయిపోతాయి అన్నమాట. తినొచ్చు కానీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో మనం చూసుకొని వేసుకోండి. నేను తీసుకున్న బెండకాయల్లోకి ఒక 3 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను, ఒక 2 స్పూన్లు బియ్యపిండి వేసుకున్నాను. చూసుకొని మీరు కూడా చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, తక్కువ కూడా వేసుకోకండి. తక్కువ వేసుకున్నారనుకోండి ఆ బెండకాయలు కొంచెము ఫ్రై అయ్యనట్టుగా ఉంటాయి, అందుకని. తర్వాత కొంచెము బియ్యపిండి కూడా 2 స్పూన్స్, 3 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యపిండి. ఇవి 1/2 కిలోకి కొంచెం ఎక్కువ ఉంటాయి అంతే. బెండకాయలు పులుసు చేద్దామని పెట్టాను, కానీ కుర్కురే బెండి ట్రై చేద్దాము, చాలా రోజులు అవుతుంది కదా తిని అని చెప్పి చేశారనమాట. భలే కుదిరింది. దీనికి కాంబినేషన్గా బీరకాయ పొట్టుతో పచ్చడి కూడా చేశాను, ఆ వీడియో కూడా పెడతాను. ఆ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, కలిపి చేసుకోండి, చాలా సూపర్ కుదురుతుంది. ఈవినింగ్ టైంలో టేస్టీగా ఈజీగా అయిపోతుంది అనమాట. బియ్యపిండి, శనగపిండి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారపొడి, కొంచెము గరం మసాలా పొడి వేసుకోండి. జీలకర్ర పొడి కానీ ఆమ్చూర్ పొడి కానీ మీకు ఇష్టం అనమాట, ఏది మీ ఫ్లేవర్కి తగ్గట్టు ఏదైనా వేసుకోండి. నేనైతే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. సాల్ట్ చూసి కొద్దిగా వేసుకోండి. తర్వాత వీటిని నార్మల్గా కలుపుకోండి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత వాటర్ కొద్దిగా చూసి ఎంత వాటర్ కావాలో అంతే వేసుకోండి. పొడిగానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం పకోడీకి వేసుకుంటాం కదా, పకోడీకి ఎట్లయితే తడుపుకుంటామో పిండి, సేమ్ అట్లానమాట. కొంచెం వాటర్ పడుతుంది, కొద్దిగా వాటర్ వేసుకొని నార్మల్గా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే అంత బెండకాయలకి పట్టేస్తుంది పిండి అంతా మసాలాలు పట్టి టేస్ట్గా అయిపోతుంది అనమాట. ఇది కలుపుకునేటప్పుడే ఆయిల్ పెట్టేసుకోండి, సో మనకి ఈజీగా అయిపోతుంది, టైం ఎక్కువ తీసుకోకుండా. చూసారా, ఇదే సేమ్ నేను ఎట్లా కలుపుకున్నాను అలాగనే కలుపుకోండి. మీరు కొద్దిగా అటు ఇటు చేశారంటే పకోడీలు, బజ్జీలు అన్నీ అయిపోతాయి అన్నమాట. చూసి ఫ్రై చేసుకోవాలి, పొడిగా రావాలి కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను, ఇవి కారం ఎక్కువ లేవు. మీరు కారం ఎక్కువ మిరపకాయలు వేసుకున్నారంటే పిల్లలు తిని మళ్ళీ ఇంకోసారి ఆ బెండకాయ మొహం కూడా చూడరు అనమాట.
ఇది కొంచెం తక్కువ కారం ఉన్న మిరపకాయలు కాబట్టి వీటిని కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. తిన్నా కూడా పెద్ద మంటగా ఉండవని. మీరు వేసుకోవాలి కొంచెం కారం ఉన్న మిరపకాయలు అయితే వేసుకోవడం మానేయండి, కొంచెం కారమే ఎక్కువ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పొడి పొడిగా వేసుకోండి, విడివిడిగా వేసుకోండి. అన్ని కలిపి ముద్దలాగా కాకుండా సపరేట్గా కొంచెం కొంచెంగా వేసుకుంటే అన్ని పొడి పొడిగా అయిపోతాయి. కలుపుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోండి. మరీ ఎక్కువ సేపు పెట్టుకోకండి, మాడిపోతాయి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసుకొని పెట్టుకోవడమే. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ వర్షాకాలము అందులో మళ్ళీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే పొద్దున సాయంత్రం వండాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటి వాళ్ళకి అని చేసే ఐటమ్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. జస్ట్ ఒక 5 minutes మీరు ఆయిల్ పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కలిపి పెట్టుకున్నారంటే 5 నిమిషాలు అయిపోతుంది అనమాట. మీకు స్నాక్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, కర్రీ కూడా అయిపోతుంది, అన్నీ అయిపోతాయి అన్నమాట. ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, ఇంకా కూడా నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయండి. ఈ వీడియోస్ ఈ వంటకాలు వాళ్ళు చేసుకొని తింటే మీకు కూడా థ్యాంక్స్ చెప్తారనమాట. అంత బాగుంటాయి వీడియోస్. సింపుల్గా చేస్తాను కదా, హెవీ ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఇవి అందరి ఇళ్ళల్లో ఉండేవే కదా. నార్మల్గా శనగపిండి, బియ్యపిండి, ఈ బెండకాయలు ఇవన్నీ అందరి ఇళ్ళల్లో ఉండేవి. ఎవరైనా ఎప్పుడైనా ఇప్పుడు ఈ వీడియో చూడంగానే చేసుకోవాలనిపిస్తే వెంటనే చేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా అయిపోతుంటాయి. ఎంతో కష్టపడి వీడియో పెడుతున్నాను, మీరు నమ్మరు. కానీ మీకు మనం చేసుకుంటే నేను 5 minutesలో చేస్తాను, కానీ వీడియో చేసి పెడదాం అనుకుంటే అది 15-20 నిమిషాలు కూడా అవుతుంది ఒక్కొక్క వీడియో. అంటే ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూపించాలి కదా. సో అందుకనమాట నేను కష్టపడుతున్నాను. మీరు కూడా నా వీడియోలు చూసి ట్రై చేసి కమెంట్ చేసి లైక్ చేస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మీరు. ఇది మాత్రం బెండకాయ ఫ్రై మళ్ళీ బీరకాయ పచ్చడి కాంబినేషన్ ఎక్సలెంట్గా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.